హాయ్ అమ్మా. లంకలో రావణాకాష్టము ఇప్పటికి కూడా కాలుతానే ఉందంటమ్మా. మీరు ఈ మాట వినే ఉంటారు. లంకలో రావణాకాష్టం ఇప్పటికి కూడా తగలబడతానే ఉంది లంకలో అని అంటారు. అంటే అర్థం ఏంటంటే ఎప్పటి రామాయణము, ఎప్పటి రావణాసురుడు ఇంకా ఇప్పటికీ కూడా తగలబడతానే ఉంది లంకలో అంటారు అనే నానుడి విన్న మాటని కొంతమంది పగా ప్రతీకారంతో ఏళ్ల తరబడి రగిలిపోతూ ఉంటారు చూడండి అమ్మ. వాళ్ళకి కొన్ని రోజుల కన్నా ఇంకా ఎందుకు ఎవరు ముఖంచాలి వాళ్ళు ఉండాలి అని అనుకోకుండా గిలికిజ్జాలు చేసుకొని కోతిపుండు బ్రహ్మరాక్షసి చేసుకొని చెందేవాళ్ళు కొంతమంది ఉంటారు. గొడవలు పొద్దస్తమానం. అలాగే సేమ్ దాన్నే అంటారు కోతి రావణాకాష్టం కాలినట్టు కాలుతుంది వాళ్ళ మధ్య. ఎన్నేళ్ల బట్టి ఉందో వాళ్ళకి ఏందో మరి అనే మాట అంటాము. అలాగే సేమ్ మన పిత్తుల పాకీజా గారు రావణాకాష్టంలాగా ఈ అందగత్తె యాడుని తీసుకొచ్చి ఎవరన్నా ఒక పీరియడ్లో ఇన్నాళ్ళలో ఒక్కసారి చేసేసి అయిపోయింది అనిపిస్తారు. మామూలుగా ఎవరైనా డబ్బులు కట్టి చేసుకుంటే ఏదన్నా ఒక పని ఈ నెల రోజులు దీనికి మనం ట్రైనింగ్ అవ్వాలి, దీన్ని ఇదిలో మనం ఉండాలి, ఇలా చెయ్యాలి అని అంటే ఆ నెల తర్వాత ఇంకా మళ్ళీ అక్కడ మానేస్తాము, అక్కడ అయిపోయింది. దాన్ని పట్టుకొని మనం మిగతా కాలాన్ని మనం అదే అందులో చెప్పిన వాటిని గురించి మనం మననం చేసుకుంటూ మనం చేయాల్సిన పద్ధతిలో ఉండాల్సిన పద్ధతిలో మనం ఉంటూ పోతాం. కానీ మన పిత్తుల పాకీజా గారు మాత్రం ఆ అందగత్తె ఓబిసిటీ క్లినిక్ వాళ్ళది మాత్రం వదలటం లేదు. ఇది రావణాకాష్టం మండించినట్టు మండిస్తానే ఉంది, మండుతానే ఉంది. ఎట్లంటే ఇప్పటికీ అది 40 రోజుల్లో మాత్రమే, ఒక నెల రోజుల్లో కానీ 40 రోజుల్లో కానీ ముగించవలసిన యాడ్ని 80 రోజులకి పొడిగించుకుంది. ఇదే కంటిన్యూ చేసేదే కానీ ఈ పెద్దమ్మ ఈ జనాలందరికీ చెప్పేసేసి చాలా గొడవ చేస్తుంది, రచ్చ అవుతుంది, ఇంకా లాభం లేదని దానికి ఎండ్ కార్డు పెట్టి మళ్ళీ తెల్లారి నుంచి తన కూతుర్ని అందులోకి పంపించి మళ్ళీ అదే అందగత్తె యాడ్ని వేసుకుంటా మళ్ళీ అదే మాట చెబుతా అదే కంటెంట్ని చేస్తా మళ్ళీ కూతురుతో ఇంకొక 80 రోజులు చేస్తా పోయేలాగా దీన్ని ఈ కంటెంట్ని మార్చుకుందనమాట. ఈ యొక్క ఆ యాడ్ని కంటెంట్గా మార్చుకొని మన పిత్తుల పాకీజా గారు ముందుకు దూసుకొని పోతున్నారు. అయితే ఇటు ఏంటంటే ఆమె నుంచి వచ్చే డబ్బులు ఇటు యాడ్ చెప్పడం వల్ల ఆమె ఇస్తుంది కొంత డబ్బులు, మళ్ళీ కొంత వీళ్ళకి తగ్గడానికి ఫ్రీ సెక్షన్ ఉంటుంది, ఎలా చేస్తూ తగ్గచ్చు ఏంటి అనేది. మళ్ళీ ఇంకో పక్క మనందరం పిచ్చోళ్ళము చూసి విని ఏమైనా చూస్తా నోరు తెరుచుకొని కొంతమంది అభాగ్యులు లైకులు కూడా ఇచ్చుకొని చేసుకుంటా పోతారు. కాబట్టి దీనికి ఇదంతా పెద్ద పంట బండి. నాకు తెలిసి మాత్రము దీనికి దాదాపు డైలీ కూడా 50,000 పై మాటే కానీ తక్కువ మాటగా దీని ఛానల్లో డబ్బులు రావట్లేదు. అలా వస్తున్నాయి కాబట్టి ఇలా మనల్ని బలవంతం మీద చేస్తుంది ఇది. చూడండి అసలు అది ఒళ్ళు తగ్గించుకొని 17 కిలోల చిల్లర తగ్గిందంట 80 రోజులకి. 17 కిలోల 400 ఎన్నో తగ్గా నేను. కాబట్టి ధూమ్ధామ్గా నేను పార్టీ చేసుకుంటానని అనని 8 గ్లాసులు 8 పావులు అంటే దాదాపు 2 కిలోల అన్నము, మళ్ళీనేమో 2 కేజీలు కాడికి ఉండే కోడి 2 కోళ్ళు 4 కిలోలు, కేజీ మటన్ అంట. ఇంత కూర వాళ్ళు ఉన్నది 4 మనకు తెలిసి. ఆటలో ఇటుపండు గాడు దొంగతనంగానే ఉంటాడు. ఎప్పుడు ఇంతవరకు వాడు మన కంటి ముందుకు వచ్చి కనబడ్డది లేదు. కాకపోతే వాడనేవాడు ఉన్నాడనేది మనకు ఫస్ట్ నుంచి తెలుసు. సో వీళ్ళ ముగ్గురు అనేది ఐఎస్ఐ ముద్రలాగా వీళ్ళ ముగ్గురు కనబడుతున్నారు. కానీ ఇక్కడ వండిన అన్నం ఎంత వండిందో ఏందో అదే ఇదివరకైతే మనకేం చెప్పేదంటే మా బంధువులు ఉన్నారు ఫ్రెండ్స్, మా బంధువులకు పంపిస్తాం ఫ్రెండ్స్, అది ఇదని మన కథలు చెప్పేది. ఇప్పుడు ఆ కథలకు కూడా సొల్లు చెప్పడానికి లేదు, ఎందుకంటే పక్కన బంధువులు ఎవరు లేరు. వత్తదే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా 2 రోజులు 3 రోజులు ఆ యొక్క సభ్యులు అందరూ కలిసి పీకుతారు. ఒక పీకుడు సగం పైన ఇప్పుడు ఒక రౌండ్కే అయిపోతుంది, ఒక రౌండ్కే సగం అయింది అమ్మ. కానీ వంట చేసి మీరు నమ్మినా నమ్మబోయినా మామూలు వంట అయితే కాదు, కానీ ఇట్లా పండగలప్పుడు కానీ ఏదన్నా బిర్యానీలు కానీ ఏదన్నా వండితే నేను మాత్రము ఆ వండిన పూట నేను తినాలంటే నాకు ఇష్టం ఉండదు. ఆ వాసనలను పీల్చి నాకు దాని మీద అసలు ఏమంటారు అదొక ఇదిగా ఉంటుంది, అస్సలు నేను ముట్టను. ఇంక సాయంత్రానికి కాస్తంత ఇదైనాక నేను అప్పుడు ఆ పూట ఏమైనా తింటాను. కానీ ఇట్లా మాత్రము ఈ రకంగా మాత్రము అస్సలు పొరపాటును కూడా వండి అక్కడే కూర్చొని అంత అన్నం తింటాం అనేది ఆ పిత్తుల పాకీజాకి సరిపోయింది. చాలామంది ఆడవాళ్ళు కూడా వండుతారు చేస్తారు, కానీ
అందరు కుటుంబ సభ్యులు కూడా వడ్డించి వాళ్ళని తిన్నాక ఆనందిస్తారు. కానీ వాళ్ళు తినేసరికి తినబుద్ధి కాదు, ఆ వాసనలన్నీ పీల్చి వంట చేసి అలసిపోయిన తాపమో ఏమో కానీ అట్లా ఉంటుంది. కానీ మన పిత్తుల పాకిజా గారు ఎంత గ్రేట్ అంటే, ఎంత వండినా ఎన్ని వండినా కూడా తను మాత్రం తినటానికి ఎప్పటికీ ఇప్పుడే ఫ్రెష్ అప్ టు డేట్ అన్నట్టుగా చక్కగా తినటంలో ఆమెకి దేవుడిచ్చిన వరం కిందే నేను భావిస్తున్నాను. సరే, పోతే ఈమె గారు ఒక మాట అందమ్మా. ఫస్ట్ కనీసం దాదాపు 20 నిమిషాలు 18 నిమిషాల దాకా ఆమె గారు వేసుకున్న డ్రెస్ ఉంది కదా, నిక్కరును టీషర్ట్ వేసుకొని కొలతలన్నీ ఇచ్చింది మనకి. అది అక్కడ ఒక మాట అంటుంది, ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబరు చనిపోయారు ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అంటుంది. ఫ్యామిలీ మెంబర్ చనిపోవడం అంటే మరి ఆవదంగా ఆయన పిడత కనబడుతుంది, ఇంటర్నేషనల్ ఫిగర్ కనబడుతుంది, పిత్తుల పాకీజా కనబడుతుంది, ఆటలో అరటి పండుగాడు కనబడుతున్నాడా, కనబడకపోయినా ఉన్నాడనేది మాకు తెలుస్తుంది. మాకు తెలిసి మీ ఫ్యామిలీ మెంబర్స్ 4. ఈ 4లో ఎవరు మిస్ అయ్యారు? పిత్తుల పాకీజా ఎవరు పోయారు? ఆటలో అరటి పండుగాని చంపేశావా కనబడలేని? ఇంకెవరున్నారు? ఓ లేకపోతే చిన్న మామయ్య కాబట్టి పెద్ద మామయ్య, వీళ్ళిద్దరిలో ఎవరు పోయారు? ఫ్యామిలీ మెంబర్ అంటున్నావు, నీకు ఫ్యామిలీ మెంబర్లు ఎవరున్నారు? ఎవరిని చూపించావు? పైగా పోనీ ఇలా మా ఫ్యామిలీ మెంబరు ఫలానా వరుస అవుతారు అని మాతో చెప్పుకుంటానికి మా వల్ల డబ్బులు సంపాదిస్తున్నావు, మా వల్ల కోట్లు సంపాదించావు, మా వల్ల కోళ్ళని మేకల్ని మింగుతున్నావు. మరి మాకు ఇదిగో ఫ్రెండ్, ఇగో నాకు ఇలా ఈ వరుస అవుతారు, మా అక్క ఇద్ది, మా అన్నయ్య అవుతాడు, మా తమ్ముడు అవుతాడు, మా అమ్మ ఇద్ది, లేదంటే ఇంకొకటి అయిద్ది, నా కూతురు ఇద్ది, లేదంటే ఇంటర్నేషనల్ ఫిగర్ నానా, లేదంటేనేమో ఆవుదం దాగిన పెడతలు నానా చచ్చిపోయారు, వీళ్ళెవరో చచ్చిపోయారు అని మాకెందుకు చెప్పవు? ఎవరో ఒకరోజు ఫ్రెండ్ అని చెప్పావు, నువ్వు బాగా గుర్తు తెచ్చుకో. ఈ పక్కింటి ఆమెను చంపడానికంటే ముందే మాకు నా ఫ్రెండ్ ఒకళ్ళు చనిపోయారు ఫ్రెండ్స్, నేను ఆ బాధలో ఉన్నాను ఫ్రెండ్స్, అటు ఇచ్చేసాను ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్పావు. కానీ పిత్తుల పాకీజా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పాల. కానీ చూసావా, దీని అబద్ధాలకి అస్సలు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈమె కంటెంట్ కోసం ఒకసారి ఒక బాగా ఫ్రెండ్ చచ్చిపోయారని చెప్పింది, ఒకసారి పక్కింటి ఆవిడ చచ్చిపోయారని చెప్పింది, ఇప్పుడేమో ఏకంగా ఫ్యామిలీ మెంబరే చచ్చిపోయారు అని కూడా చెప్తుందంటే దీన్ని ఏం చేయాలా? నిజంగానమ్మా, ఇట్లాంటివి చేసే పాత వీడియోలలో ఇది కాలిరిగిందని, గుండెల మీద ఎముకలు ఒకదాని మీద ఒకటి పడి ఇరిగిపోయినాయని కట్లు కట్టుకొని ఎన్ని రోజులు కంటెంట్ కింద మార్చుకొని ఎన్ని యథవ్యాసాలు ఇస్తుందంటే ఈ పిత్తుల పాకీజా, దీని మహోత్సవం అంతకెల్లా అసలు ఎన్ని చేసేదారంటే ఈ అమ్మల కూతుళ్ళు కలిసి అసలు వాళ్ళు అప్పట్లోనే డబ్బులు సంపాదించడంలో ఎట్లా అనేది ఏదన్నా బిజినెస్ ఆలోచనలు బిజినెస్ వాళ్ళకు ఉంటుంది. ఈ శారీస్ పోవాలంటే ఎట్లా చేయాలి ఇలాంటివన్నీ కూడా అని పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు ఎవరో చేస్తారు చూడండి. అట్లాగా ఈమె గారు ఈ కంటెంట్ పోవాలంటే ఏం చేయాలంటే సడన్గా ఒకరోజు పడ్డారని చెప్పి ఇరిగిపోయాయని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి కాళ్ళు ఇరగొట్టుకొని గుండెల మీద ఎముకలు ఇరగొట్టుకొని ఇంకా దాని గురించి ఇంటర్నేషనల్ ఫిగరు పెద్ద స్పీచ్ ఇచ్చేసేసి ఎంత స్పీచో ఇచ్చేసేసి పంట పండిస్తూ కొన్ని రోజులు మన సంఖ్య ఎక్కున్నారు. అప్పటికే ఆమెకి నెగిటివిటీ మొదలైంది, కామెంట్స్ కానీ అన్నీ మొదలైనాయి. అప్పుడు ఏం చేసిందంటే సింపతి డ్రామా కోసం అని ఒక సింపతి క్రియేట్ చేసింది. అది కూడా ఎడిటింగ్ చేసుకోకుండా వదిలేసరికి దొబ్బుద్ది అంది. అక్కడ వాళ్ళు నవ్వుకోవడాలు చేయడాలు చూసి దొబ్బుద్ది అంది. అది కట్ చేసుకోవాల్సింది, చేసుకోకుండా అది రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయిందని చూసుకోకుండా వదిలేసరికి అప్పటి నుంచి ఈమెకు పూర్తిగా ఈ రోజు వరకు మన పిత్తుల పాకీజా గారు నెంబర్ 1 టాప్ స్థాయిలోనే అలాగే పిత్తుల పాకీజా లాగే నిలబడిపోయి ఉన్నారు ఈవిడ గారు. అలాగే సేమ్ ఇప్పుడు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ని చంపింది. ఫ్యామిలీ మెంబర్ అంటే వీళ్ళ 4 అని మనకు తెలుసు. కాదు పోని వీళ్ళ మామలో ఏదో చిన్న మామ ఆ మధ్య ఫోన్ కొనిపెట్టాడు మా చిన్నమాయ, థ్యాంక్ యూ మామయ్య అంది కదా మన ఇంటర్నేషనల్ ఫిగరు. ఒకవేళ వాడు చచ్చిపోయాడో, లేదు ఇంకో చిన్నమావ అంటే ఎవడో పెద్ద మావ ఉన్నాడు కాబట్టి వాడు చచ్చిపోయాడో, లేదంటే మా అమ్మగారు అని చెప్పని టిక్ టాకుల్లో వాటిల్లో పెద్దస్తమానం లేనమ్మని గురించి మాట్లాడుద్దు ఆవిడ గారు పోయారు. మొత్తానికి ఎవరినో చంపేసిందమ్మా, ఎవరు సావరు. ఇది ఊరికే కంటెంట్ కోసం అట్లా చెప్పుకుంటా పోతే గారు తగ్గిందంట. మళ్ళీ ఫస్ట్ రోజు పెట్టిన బనీను వేసుకున్నవి పొట్టలు గిట్టలు కూడా మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ రెండోది కూడా యాడ్ చేసి ఇంత తగ్గాను ఫ్రెండ్స్ అని చెబుతుంది. మళ్ళీ ఇంక రేపటి నుంచి అంటే ఈమెకి చెయ్యాలనే జీవితకాలం యాడ్ని ఈమె గారు బాగా పంట పండించాలనే ఉంది. కానీ ఆమె అన్నదంట
మేము ఒప్పుకోము మీరు అలా చేయడానికి. ఎందుకంటే కొన్ని మళ్ళీ అవి అయినాక వాటికి రెస్ట్ ఇవ్వాలి, ఇంకా మేము చెయ్యము ఇప్పుడు అన్నదంట. అందుకని మళ్ళీ కొద్ది రోజులు 40 రోజులు మళ్ళీ వాళ్ళని ఏందో ఏందో చెప్పింది, ఫాలోయింగ్ డైటో ఏదో ఏదో చేసి తర్వాత మళ్ళీ తీసుకుంటుందంట. ఈమె అనుకుంటుంది ఏ చచ్చిందాకా మాంసం అంతా కరిగిపోయి నలకైపోయి నీళ్ళలో కలిసిపోయిందాకా ఈమె గారు యాడ్ చెయ్యాలనే ఉంది, యాడ్ కోసం డబ్బుల కోసం. ఎందుకంటే ఆమె గారు ఇచ్చింది కాక కొంచెం ఈమెకి కన్సెక్షన్లో లేదంటే అసలు ఫ్రీ సెక్షన్లలో ఉంటాయి. ఈమెకి లేదు ఒక్కసారి చెప్పారంటే అదే లెక్క రాసుకుంటారు, అవే పౌడర్లు తెచ్చుకుంటారు, వాడతారు. అదేదో మరి నీకు నిజంగా మా మీద అభిమానం ఉంటే, మేమంటే ప్రేమ ఉంటే నువ్వు ఇంకా అది మానేసేసినాక మాకు చెప్పచ్చు కదా, ఫలానా కంపెనీ ఉంటాయి పౌడర్లు, అవి తెచ్చుకొని ఇట్లా 2 పూట తాగండి, టిఫిన్లు నూనె ఆయిల్ వాటికి టిఫిన్స్ వాడకండి, ఆయిల్ వాడినవి ఇలాంటివన్నీ వాడకండి, ఇలాంటి పౌడర్లు మిల్కులు చేసుకొని తాగండి, షేకులు తాగండి, లేకపోతే మా అలాగే ఈ ఒకరోజు సోమవారం ఈ తిండి తినండి, మంగళవారం ఈ తిండి తినండి, 2 పూట్ల ఇలాంటి తినాలి, బుధవారం ఇట్లా తినాలని వారాల ప్రకారంగా నువ్వు రాసుకొని ఉంటావు టైం టేబుల్ లాగా. అవి మాకు కూడా రిలీజ్ చేయి. నిజంగా నీకు అభిమానము ప్రేమ ఉంటే, ఇందులో లేని వాళ్ళు చాలామంది ఉంటారు, అందరూ డబ్బులు కట్టి చేయగలిగిన వాళ్ళే ఉంటారు. చెయ్యి, వాళ్ళకి చేతనంతవరకు చేస్తారు. నిజంగా నువ్వు తగ్గుంటే, నిజంగా ఇదైతే ఇంకా ఆమెతో ఏం పని నీకు, ఆమెతో అనవసరం. నువ్వు ఎలా చేసావో ఏమేం తిన్నావో రాసుకొని ఉంటావు కాబట్టి, నీ ఇంటర్నేషనల్ ఫిగరు మీరు రాసుకొని ఉంటారు కాబట్టి అవేవో మాకు చెప్పి మాకు ట్రైనింగ్ లాగా ఇవ్వు. ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు స్టూడెంటే టీచర్గా మారే అవకాశాలు ఎన్ని లేవు? ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి చదువుకున్నాక మళ్ళీ ఈ స్టూడెంట్ టీచర్ అవ్వచ్చు, తప్పేముంది? మళ్ళీ ఆ టీచర్ దగ్గర మళ్ళీ వేరే వాళ్ళు చదువుకుంటే వాళ్ళు కూడా టీచర్ అవ్వచ్చు, తప్పులేదు. అలాగే ఇప్పుడు నువ్వు అందగత్తే నువ్వు తగ్గావు కాబట్టి నువ్వు ఇందులో ట్రైనర్గా నువ్వు మారి మా అందరికీ చెప్పు, ఇదిగో ఇట్లా తినండి, ఒకరోజు ఇలా తినండి, రేపు ఇలా తినండి, ఎల్లుండి దొండకాయలు తినండి, బెండకాయలు తినండి, ఫుడ్ తినబాకండి, ఒక కప్పు తినండి, ఇట్లా నువ్వు ఏమేం చేసావో అవన్నీ మాకు ట్రైనింగ్ ఇవ్వు, మేము కూడా మారుతాము. అట్లా చెయ్యాలి. కానీ ఫ్రెండ్స్ మీరందరూ వెళ్ళి చేరండి ఫ్రెండ్స్, మీరందరూ దొబ్బించుకోండి ఫ్రెండ్స్, నాకంటే ఫ్రీ. కానీ మీ అందరికి 15,000 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్, మీరందరూ కూడా వెళ్ళి ఇచ్చి మీరందరూ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఆ పైన 15 కాదు, తర్వాత ఇంకా ఉంటాయి. ఇదే ఇప్పుడు చెప్తావే జ్యోతిష్యావుడికి ఫోన్ చేయగానే వాడు జ్యోతిష్యం చెప్పాడు ముందు 350 దొబ్బు అక్కడ మాకు గూగుల్ పే చెయ్యి, 350 చేసి అప్పుడు నీ పేరు ఇవ్వు అంటాడు. ఆ పేరు తీసుకున్నా కూడా అప్పుడు వాడేం చెప్తాడంటే, నీ పేరులో ఈ దోషం ఉంది, నువ్వు ఇంత దొబ్బు, నీకు ఆ దోష పరిష్కారం నేను చెప్తాను, మేము చేస్తాము అని చెప్పారని చెప్తారు. ఇట్లా ఉంటాయి ఇవన్నీ కూడా. పిత్తుల ప్యాకేజా, నువ్వేదో బాగా రోజుకి 50,000 సంపాదిస్తున్నావు కాబట్టి ఇది కాదు, దీని బాబుని దీని అమ్మమ్మని కూడా నువ్వు ఖచ్చితంగా నువ్వు మెయింటైన్ చేయగలవు. మేమందరం అట్లా లేము, మిడిల్ క్లాస్ వాళ్ళం, ఏదో తెచ్చుకుంటే తినాలా లేకపోతే లేదు. ఉన్న దాంట్లోనే పిల్లల ఫ్యూచర్లు అవన్నీ కూడా వాళ్ళ భవిష్యత్తుని అన్నీ దృష్టిలో పెట్టుకొనే ఖర్చు అనేది ఉంటుంది. నీలాగా రెస్టారెంట్లకు వెళ్ళి ఏమైనా 2 కోళ్ళు తెచ్చుకొని ఎవతి తింటుంది ఆ తిండి? ఆ మటన్ అంటే కనీసం 1,000 రూపాయలు కేజీ ఉంది. ఆ 1,000 రూపాయలు ఆ 2 కోళ్ళు అంటే 2 కోళ్ళు కూడా అవి ఎంత అయితే కనీసం 500 ఒక్కొక్క కోడి అయింది. 500 కాడికి 1,000 రూపాయలు, అవి 2,000 పెట్టి నీకంటే 50,000 వస్తాయి. కాబట్టి అది మీ పొట్టకే పోసుకుంటారు కాబట్టి తెచ్చుకొని మీరు దులుచుకుంటారు. అదే బయట వేరే వాళ్ళకి పంచాలి తినిపించాలి అని అంటే నువ్వు చేస్తావా? పిత్రపైజ రూపాయి కూడా చెయ్యవు. నువ్వు గిద్ద బియ్యం కూడా, అన్నం గుప్పెడ మెతుకులు కూడా నువ్వు దానం చెయ్యవు. నాకు తెలుసు నువ్వు చేసేదంతా కూడాను అవతల ఏదో బెనామీ యాప్లో అప్పుడేవో వాళ్ళు చేయిస్తే నువ్వు చేసావు. వాళ్ళేంది చేసిన పాపం కడుక్కోవడం కోసం నీలాంటి దాని చేత వండిపిచ్చి దాన ధర్మం చేయించి వాళ్ళు ఆ యాప్ని తీసుకొచ్చారు కాబట్టి నువ్వు అది చేసావు. కానీ పిత్తుల ప్యాకేజా నువ్వు పెట్టే ఘటానివి కాదు. నువ్వు కంట్రోల్ బియ్యం వండి ఒకప్పుడు నువ్వు వెళ్ళి గుణదల ఆ ప్రాంతం అంతా పాపం గేట్ల ముందు అడుక్కునే గుళ్ళం మెట్ల మీద కూర్చునే వాళ్ళకి పొట్లాలు గట్టి తీసుకెళ్ళి కరోనా టైంలో ఊరకే అట్లా ఇచ్చి నువ్వేదో టిక్ టాక్లో పాపులర్ అవ్వాలని నువ్వు చేసిన ఒక టెక్నిక్, ఒక బిజినెస్కి సంబంధించిన చిట్కా లాంటిది ఏదో చేసావు. మంచి చిట్కాతో మంచి పేరు వస్తుంది అనే విధంగా నువ్వు అలాంటివి వండి తీసుకుపోయి వాళ్ళకి పెట్టావు కాబట్టి నువ్వు టిక్ టాక్లో అప్పట్లో ఇంకొంచెం ఫేవర్ అయ్యావు. తప్పితే నువ్వు ఒకరికి పెట్టే గుణం లేదు, ఒకళ్ళ దగ్గర పీక్కునే గుణం ఉంది. కాబట్టే నువ్వు 1 కోటి రూపాయలు అప్పులు చేసి జనం అందరికి చీట్లు కానీ అప్పులు కానీ అన్నీ కలిపి 1 కోటి దాటే ఉన్నాయి. అవన్నీ ఎగ్గొట్టి పోయి అక్కడ నువ్వు ఈరోజు అక్కడ వెళ్ళి కాలెత్తి మా అందరికీ కూడా ఎక్కిరిచ్చినట్టు మమ్మల్ని ఇది చేస్తున్నావు. నువ్వు తగ్గావని 17 కిలోలు తగ్గాను ఫ్రెండ్స్. మళ్ళీ ఈ నెల మొత్తం 40 రోజుల్లో 1.5 కేజీన్నర 2 కేజీల కంటే పెరగమని కూడా చెప్పిందామా? అంటే పెరుగుతావని చెప్పింది కదా, గ్యారంటీ తగ్గం కదా. నేను చెప్తుంది అదే. నువ్వు ఇప్పుడు తగ్గాను అనుకుంటున్నావు. పిత్తుల ప్యాకేజా రేపు ఉంది, రేపు మళ్ళీ నెక్స్ట్ రాబోయే 3 నెలలు 4 నెలల్లో నువ్వు అంతకంత గోడకు కొట్టిన బంతిలాగా వస్తావు అన్న.
నువ్వు ఖచ్చితంగా చూసుకో. రాబోయే ఒక 6 నెలల టైం మన ఇద్దరం అనుకుందాము. ఈ 6 నెలలలో నువ్వు పోయినసారి ఉన్నదానికంటే నీ లెక్క, నా లెక్క అయితే నువ్వు 130-140 కేజీలు ఉన్నావు. సరే నీ లెక్కలో వేసుకుంటే 110 కేజీలు ఏమనుకుంటున్నావు కదా. 110 కాదు, నువ్వు ఖచ్చితంగా 150 కేజీలకి నువ్వు వెళ్ళే మార్గమే నీకు ముందు కనబడుతుంది. ఎందుకంటే ఇట్లాంటివి ఎలా ఉంటాయంటమ్మా, వాకింగ్ గీకింగ్ ఇవన్నీ చెయ్యకుండా ఇంట్లో డైలీ పనులు చేసుకునే వాళ్ళది ఒక లెక్క ఉంటుంది. లేదు ప్రత్యేకంగా వాకింగ్ వెళ్ళే వాళ్ళు కూడా తగ్గచ్చు, హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు. కానీ వెళ్ళినన్నాళ్ళు బాగుంటుంది. ఏదన్నా బద్దకిచ్చో అబ్బాయి ఇంకా ఇన్నేళ్ళు చేశాను 4 ఏళ్ల బట్టి, ఇప్పుడు నాకు ఓపిక లేదు, వయసు పెరిగింది కాబట్టి నేను వెళ్ళలేను అనుకున్న రోజు వాళ్ళకొచ్చే ప్రాబ్లము, వాళ్ళకొచ్చే ఇది ఆ వాకింగ్ మానుకోవడం వల్ల ఇంకొంచెం ఎక్కువే అయింది కానీ తక్కువ అవదు. ఇప్పుడు ఈ పిల్లలు కూడా జిమ్ములకి వాటికి వెళ్తారు, వెళ్ళినన్నాళ్ళు బాగుంటుంది. వెళ్ళకుండా ఉంటే మళ్ళీ మామూలుగానే కంట్రోల్ తప్పి ఎప్పట్లాగే అయిపోతారు. ఇది కూడా అంతే. ఇది కూడా చేస్తూ ఉంటే అంటే ఎన్నాళ్ళు చేస్తుంది, ఎన్నాళ్ళు ఇప్పటికే 17 కిలోలు తగ్గింది ఈ 80 రోజుల్లోనే. ఇంకా చేస్తాం, ఇంకా తగ్గితే లోపల సామాన్లు కూడా ఏదైనా దెబ్బతిన్నాయనుకో అప్పుడు ఏమైంది. అందుకని ఆమె గారికి భయం వేసింది. అందులో ఈమె గారు ఇంత చెబుతుందంటే నిజమే, మళ్ళీ ఏదన్నా దెబ్బతింటే మళ్ళీ నాకు పేరు వస్తుంది, ఎందుకు వచ్చిందని. మీరు ఇంక చేయడానికి వీల్లేదమ్మా, మీరు ఆగిపోవాలి, మీ ఇష్టం వచ్చేట్టు ఇంక మీరు తినేసేయండి, ఇంక నా చేతుల్లో ఏమీ లేదు, ఇంక మీరు చేయడానికి వీల్లేదని ఆమె ఒక మాట అంది. ఎందుకంటే ఇది కంటెంట్ కోసము ఇట్లాగే చేస్తా పోయానని. ఇంకా మళ్ళీ ఈసారి 10 రోజులకో మళ్ళీ ఇంకొకటి పెట్టి నేను 3 కిలోలు తగ్గా 2 కిలోలు తగ్గిందనుకో, ఇప్పుడు ఆమె దగ్గర చేరే వాళ్ళు కూడా ఆమెను చూపించి నీ దగ్గరే ట్రైనర్ అయిందామా, నీ దగ్గరే కదా నేర్చుకుంది, మరి ఆమె తగ్గింది, అంతంత తగ్గింది, మరి మేమెందుకు తగ్గట్లేము, మా డబ్బులు మాకు ఇచ్చేయనని ఎగబడతారని భయంతో ఆమెగారు కూడాను. పైగా ఇంత తగ్గడం అనేది కూడా చాలా తప్పు. ఇంత తగ్గరు, అంత తగ్గలేదు ఏంది అని అడిగితే ఆమె సమాధానం చెప్పలేదు. కాబట్టి ఎందుకంటే మన పిత్తుల పాకిజా గారు మనల్ని మోసం చేస్తూ ఆమె కంటెంట్ని బాగా, ఆమె యాడ్ని కంటెంట్ కదా, ఆమె యాడ్ని బాగా ఏదో చేసి ఆమె దగ్గర మెప్పు పొందాలి, మా 100కి 200 మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతో ఓవర్ యాక్టింగ్ చేస్తుంది మన పిత్తుల పాకిజా. ఆమె దగ్గర అంతే, నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఆమె దగ్గర ఏదో మెప్పు పొందాలని చేస్తున్న మాటలే కానీ ఈమె ఉన్నది 110 కాదు, 130 కేజీలకు తక్కువ ఉండదు. పిత్తుల పాకిజా తగ్గితే ఒక 6-7 కిలోలు తగ్గి ఉంటుందేమో కానీ 17 కిలోలు అన్నది మాత్రం నేను నమ్మను. అవన్నీ ట్రిక్స్. అది ఖచ్చితంగా లోపల బెల్టులు గిల్టులు బిగించుకొని వస్తుంది. అది పల్చటి చీరలు కట్టుకుంటుంది, బెల్టులు బిగించి లోపల లెగ్గిన్ వేసుకొని వస్తుంది. ఇది తగ్గదు. వామ్మో, అది ఎక్కడ తగ్గుద్ది? అది ఆ పొలంలో నుంచి వస్తుంటే ఆ గౌన్ వేసుకొని గున్నైన గొత్తున్నట్టుగా ఉంటుంది. పెద్ద గున్నైన గినక ఊక్కొని తొండం అని ఇటు వేసుకొని ఊపుకొని వస్తున్నట్టుగా ఆ తట్టబట్టుకొని వస్తూ ఉంటుంది. అటువంటిది అంత తగ్గుద్దా? ఇవన్నీ ఫిల్టర్ల మహిమ. ఈమె గారు మెయింటైన్ చేసే ఫోన్లు కాస్ట్లీ ఫోన్లు. ఈమె రాబడి ఎంత? నెలకు కనీసం 15 లక్షలు సంపాదిస్తుంది. 15 లక్షల ఆమె మంచి ఫోన్లు కొని మంచి కెమెరాలతోనే తీసుద్ది. ఖచ్చితంగా తీసి మనల్ని మోసం చేసి, మనల్ని మాయ చేసి, మనల్ని మభ్యపెట్టి ఈ వంకతో ఈ పార్టీలు గీర్టీలని ఇది ఫస్ట్ నుంచి డేవని. అమ్మ మర్చిపోయాను, ఆ గోంగూరలు చూసారా, కుళ్ళిపోయిన టమాటాలు వేసింది. ఎంత క్లియర్గా వీడియోలో కనబడుతున్నాయంటే కుళ్ళిపోయిన టమాటాలు కూడా కుళ్ళిపోయినాయి. అసలు టమాటాలు చూసుకోవడం లేదు, ఏమీ లేదు. దీనికి ఏమొచ్చమ్మా, దీని చెత్త మొహంది. ఎరువెరువుగా గోంగూర ఉంది, చక్కగా ఉడుకుద్ది గోంగూర, బాగా ఉడుకుద్ది, ఎరువులాగుంది. సరే అదే తిన్నది. ఆ ఉప్పులు కారాలు అన్నీ చెత్తే. 2 స్పూన్ల కేజీ మటన్కి 2 స్పూన్ల కారమా? అంత తక్కువ? ఎంత కారం పట్టుద్ది ఏమ్మా, ఎంత కారం పట్టుద్ది? అయినా కోడి వేయించుకొని అలా వండుకోవాలా? అది భలే ఉందని నువ్వు చెప్తే నువ్వు తింటావు, నువ్వు బాగోపోయినా నువ్వు నీ పిల్లలు బాగుందని చెప్తారు. కానీ అందులో వేసిన మసాలాలు కానీ అవన్నీ కరెక్ట్ కొలతలు కాదు, కరెక్ట్ కానే కాదు. 8 కిలోల ఇదికి నువ్వు వండిన విధానమే కాదు, నువ్వంతా తప్పేను. కాకపోతే నువ్వేంటంటే వీడియోలో కలర్ఫుల్ చేసి దాన్ని ఏదో జిమ్మిక్స్ చేసి నువ్వు వదులుతావు. కాబట్టి వదిలి నువ్వు తింటూ బాగుంది అని నువ్వు నీ కూతుళ్ళు సంగీత విద్వాంసులా చేతులు తిప్పుకొని కళ్ళని అరమోడ్పు చేసుకొని తొలినైట్ ఆడపిల్లలాగా అరమోడ్పు చేసుకొని చెప్పడం మీకు అలవాటు. మీరు వాటిని అలా పండిస్తారు లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా. ఎందుకంటే జిడ్డు మురికి డిటర్జెంట్ లేదు, కానీ ఉందన్నట్టుగా భ్రమ కల్పిస్తూ మళ్ళీ ఆ బాటిల్ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇంకా అది వాడదమ్మా. ఇక్కడికి వచ్చినప్పటి వరకు ఒక రవ్వ వేసి ఏదో నాటకం చేస్తుంది, ఖచ్చితంగా దాచిపెట్టుద్ది. లేదంటే ఇంకొక కొట్లలో ఎక్కడో చోట కొనకొచ్చుకోనైనా ఇట్లాగే యాడుతో వచ్చి కంటెంట్ చేస్తుంది. ఏంటమ్మా యాడ్ వచ్చరికే 15 నిమిషాలు 12 నిమిషాలు యాడుని అంత చేసే ఆడవాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? పెద్ద పెద్ద స్టార్స్ కూడా చెప్తున్నారు, పెద్ద మంచు లక్ష్మి కూడా చెప్పుద్ది. ఆమె కూడా యాడ్ గురించి చెప్తుంటుంది. ఎంతమంది హీరోయిన్లు చెప్తున్నారమ్మా, పాత హీరోయిన్లు కూడాను. మరి వాళ్ళందరూ అరుణ అనే ఆవిడ కూడా ఉందిగా, మీకు అందరికి తెలుసు కదా, ముచ్చర్ల అరుణ. ఆమె కూడా చెప్తుంది
కానీ ఇట్లా చెప్తున్నారమ్మా, ఏమి చేయాలనుకున్నారు చెప్పాలనుకున్నారు టూకీగా సెకండ్లలోనే 6 నిమిషాల్లో చెప్పేసేస్తున్నారు. చక్కగా వాళ్ళకున్న కంటెంట్ని వంటింట్లోనో ఎక్కడ ఏం చేయాలో అది చేసేస్తున్నారు, చక్కగా మెప్పు పొందుతున్నారు. ఈ పిత్తుల పాకీజా ఈ రకంగా గంటల తరబడి గంట సేపు అవసరమే పిత్తుల పాకీజా నీ మూతి పగల నీకు అసలు అవసరమా ఇది? పనికి మాలేదానా? శాశ్వత కనుబొమ్మలంట, శాశ్వత లిప్స్ అంట, శాశ్వత ముక్కు అంట, ఇవన్నీ మా అందరికి లివ్వా? మా అందరికి శాశ్వతం కనుబొమ్మలు కాదా మావి? శాశ్వత లిప్స్ కాదా మావి? శాశ్వతం కాదా మేమందరము? అక్కడికి వెళ్ళి అది చేయించుకుంటేనే ఎన్నాళ్ళే ఈ భాగవతం, ఈ అందము ఆనందము ఇవన్నీ ఎన్నాళ్ళు ఉంటాయి అనుకుంటున్నావు? జీవితం అంటే ఆ ఒక్క ఇదిలోనే నువ్వు నీ ఆలోచన అంతా నీ గురించి ఒక ఆవిడ నాకు బాగానే చెప్పారు, చాలా చెప్పారు నీ గురించి. నువ్వేమేం మాట్లాడతావో ఎట్లాంటి మాటలు మాట్లాడతావో కూడా నాకు తెలుసు. కానీ నీ ఆలోచన అంతా కూడాను అక్కడే ఉంటుంది. సంసారం అంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. కొద్ది రోజులే పెళ్ళైనాక కొద్ది రోజులు మాత్రమే ఆ భార్యాభర్తల మధ్య ఉండేది. చాలా ఎక్కువగా ఇదిగా ఉంటుంది, అపురూపం, ఎప్పటికీ జీవితాంతం అపురూపమే. కానీ యావ అనేది ఉండదు. యావంతా మన పిల్లల మీద ఉండాలి, మన పిల్లల భవిష్యత్తు మీద ఉండాలి. వాళ్ళు ఏం చదివించాలి, వాళ్ళు కష్టపడి చదువుతున్నారా లేదా, వాళ్ళు చదివినాక వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళు చేసినాక వాళ్ళది ఎలా, వాళ్ళ మంచి సంబంధాలు ఎలా తేవాలి, వాళ్ళ ఫ్యూచర్లో మనం వాళ్ళకి ఏం ఆస్తి ఇవ్వగలము, ఏమి దాచిపెట్టగలము, ఇట్లాంటి ప్లానింగ్స్ చాలా ఉంటాయి పిల్లల మీద. నీ బతుకు పాడుగాను, నీకు ఎప్పుడు చూసే శాశ్వత అందము, శాశ్వత కనుబొమ్మలు, శాశ్వత జుట్టు, శాశ్వతంగా ఉండాలి, శాశ్వతం ఆటలాంటి పండుగాడు, ఇవన్నీ నువ్వు వాడు దాక్కున్నాడే, నీ కొంగులో దాక్కున్నాడు. అక్కడ ఏదో పెద్ద బ్యాక్గ్రౌండే ఉంది, అది కూడా బయటకు వస్తుందిలే, ఉండండి తొందరలోనే వస్తుంది. వాడేదో నీ కొంగులో దాక్కొని ఉన్నాడు ఆటలు ఇటుపండుగాడు. కానీ నువ్వు మాత్రము సమాజానికి పనికొచ్చే మెసేజ్ ఒక్కటి కూడా నీ దగ్గర లేదు, ఎక్కడా లేదు. ఇప్పుడు గంట వీడియోలో ఏమన్నా ఉందే పిత్తుల పాకిజా? చెప్పు, ఏమన్నా ఉందా? ఇంట్లో పని చేసుకో నువ్వు, ఈమైనా దొరుకుంటా షోకులు చేసుకొని పోతేనమ్మా. ఈ చీర కూడా ఎప్పటిదనుకున్నారు, ఈ మన యూట్యూబ్లోకి వచ్చిన కొత్తల్లో వాళ్ళు వెండి సామాన్లు, మరి ఏవో వెండి సామాన్లు, బట్టలు, మగవాళ్ళ బట్టలు అన్నీ అమ్ముతారని చెప్పి ఒక యాడ్తో వచ్చిందమ్మా. యాడ్తో వచ్చినప్పుడు ఈ చీర కట్టుకుంది. ఈ చీరను అప్పుడు అంది కూడా, ఈ చీర వాళ్ళు పంపించింది అని, ఫ్రెండ్స్ ఇలాంటివి ఏ చేసినా వాళ్ళే పంపిస్తారు, వాళ్ళవేను అని చెప్పింది. ఆ చీరని ఇప్పుడు కట్టింది. సరే ఎప్పుడైనా కట్టచ్చు, చీర ఎక్కడికి పోయింది ఏం అవ్వదు. కానీ ఎవగారు ఆ రోజు కట్టడం మళ్ళీ ఈ రోజు కట్టింది ఆ వైట్ శారీ. కానీ పెద్ద పెళ్లి కూతురులాగా అలంకరించుకొని ఆ పూలను ముందుకేసుకొని ఓ పాల గ్లాస్ కూడా వస్తే పట్టుకొని వస్తే ఇంకా బాగుండేది. పిత్తల పాకిజా ఆ వైట్ హౌస్ దగ్గరికి పాల గ్లాస్ కూడా తీసుకొని వచ్చి చక్కగా లోపల పందిరి మంచం ఒకటి వేసి అందులోకి వెళ్ళి చేస్తే ఇంకా బాగుంటుంది. నేను చూసారా ఎప్పుడు పెళ్లి కాకముందు, పెళ్ళైనప్పుడు కరెక్ట్గా ఎలా ఉన్నానో నేను అప్పుడు ఆ రోజుల్లోకి వచ్చేసాను ఫ్రెండ్స్. నన్ను అందగతే తీసుకొచ్చేసింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ప్రజెంట్ కొత్త పెళ్లి కూతురులాగా ఫస్ట్ నైట్కి సిద్ధమైనట్టుగా నేను కూడా తయారైపోయాను ఫ్రెండ్స్. చూసారా ఎంత అద్భుతమా అందగత్తె గారి క్లినిక్ అంటే అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారా అమ్మా పిత్తల పాకిజా? చెప్పుకుంటారా? అట్లాగే వచ్చావు ఆ తెల్ల చీర కట్టుకొని ఆ ఇదిలో ఆ పూలు అవన్నీ అవసరమా? చెత్త మొహం దానా, చెత్త అంత బాండీలో పెట్టి ఆ బాండీలోనే ఆ కోడిని వేయించి నూనెలో పక్కన పెట్టి మసాలాలు వేసి మళ్ళీ దాన్ని దొర్లిచ్చి దాంట్లో పూసి అది తీసుకొచ్చి ఎనంలో పెట్టి ఏమోనమ్మా ఇట్లాంటి వంటలు నేను చేయనమ్మా, నాకు తెలియదు తల్లి. నేనేదో మోయినంగా చేసుకుంటాము అంటే నేను నాలాగే ఉంటారేమో అందరూ కూడా అనుకుంటాను. మరి దీనిలాగా మాత్రం నడమంత్రిగా మాత్రం ఎవరు ఉన్నారని నేను ఇందులో అనుకోని వైటిలో అందరూ కూడా సంసారము, మంచి చెడు, పిల్లల భవిష్యత్తు, పిల్లల కోసం బతికే ఆడవాళ్ళు, భర్తల పరువు నిలబెట్టే ఆడవాళ్ళు, పుట్టింటోళ్ళ గౌరవాన్ని పెంచుకునే ఆడవాళ్ళే ఇందులో ఉన్నారని నేను అనుకుంటాను. కాదు వాళ్ళని అసహించుకునేలా పుట్టింటోళ్ళని కన్న వాళ్ళని అసహించుకొచ్చి దీని తల్లిదండ్రులు ఇంకెంత ఘోరంగా పెంచారు, దీని తల్లి ఎలాంటిదో అనే లెక్కలో కూడా కొంతమంది ఆడవాళ్ళు ఈ వైటిలో ఉన్నారనేది నాకు ఇందులోకి వచ్చినాకే తెలిసింది. ఎవరైనా మనమే కాదు, మన వెనకాల ఉన్న మన తోబుట్టువులైనా మన అత్తగారి తరఫులైనా వాళ్ళందరి పరుగుని మనం దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి అడుగు కూడా వెయ్యాలనేది నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అదే నిజము. కానీ మన పిత్తుల పాకీజా గారిలాగా ఉండకూడదు, చాలా తప్పు. ఇప్పుడు ఆమె గారు బాధపడుతుంది, మనకు చెప్పలేకపోతుంది. ఎవరో ఫ్యామిలీ మెంబర్ పోయారంట. ఫ్యామిలీ మెంబర్ అంటే పాపం ఆ పిడతగారి ఆవుంది, ఆయన పిడతగారి నాన్నగారు ఆమె ఫ్యామిలీ మెంబరే. మరి ఇంటర్నేషనల్ ఫిగర్ గారి నాన్నగారు ఆమె ఫ్యామిలీ మెంబరే. మరి వాళ్ళిద్దరిలో ఎవరన్నా కాలం చేశారేమో, మరి నాకైతే ఏం అర్థం కాలేదు. మరి ఎవరు చేశారో ఆ మాట చెప్పదు కదా మనకి. ఎందుకు చెప్పుద్ది? ఫ్యామిలీ మెంబర్ అనే చెప్పుద్ది, అంతవరకే చెప్పుద్ది. అంతకిత ఫ్రెండ్ కాస్తే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు.
మా ఫ్యామిలీ మెంబర్ పోయారు ఫ్రెండ్స్ అని చెప్తుంది. అంటే దీనికి ఎట్లా ఉందో చూసుకోండి, యాషం ఎంత ఇదిగా ఉందో. ఇంకా నయ్యో ఈరోజు బతికిచ్చేందంటే అవన్నీ వాడు ఆటలో ఇటుపండి వాడు కోసినట్టున్నాడు, అవన్నీ మనకు చూపించలేదు, వాడు కట్ చేసి పెట్టాడు కాబట్టి 58 నిమిషాలు అంటే ఇంక 2 నిమిషాలు ఉంది, గంట వీడియో చేసింది. లేదంటే అవి కూడా అయితే ఆ సలాడ్ అంట పిసికింది చేసింది, అందులో నిమ్మకాయ గిమ్మకాయ. మరి దీనికి అదృష్టం ఏంటంటే ఆ కూల్ వాతావరణంలో కూడా ఆ నిమ్మకాయలు తిన్నా కూడా వీళ్ళకి ఏమీ కావట్లేదు, ఇలా ఉంది. జలుబులు గిలుబులు గొంతు ఇన్ఫెక్షన్లు ఏమీ రావట్లేదు అనుకుంటా. ఎందుకంటే వీళ్ళు తినే తిండి మామూలు తిండి, అలాంటి బ్యాక్టీరియా ఏదైనా వచ్చినా కూడా, గొంతు ఇన్ఫెక్షన్ చేసే బ్యాక్టీరియా వచ్చినా కూడా వీళ్ళు తినే దాంట్లో ఉండే బ్యాక్టీరియాలు వాటిని దొబ్బుతాయి అన్నమాట. కాబట్టి వీళ్ళు ఇంత హెల్తీగా ఉన్నారు. కానీ దేవుడిచ్చిన వరం ఏంటంటే హెల్తీగా ఉండడమే, కాదంటలేము. కానీ లిమిట్ ఉండాలి. ఏదైనా మనం చేయించుకున్న ప్రతిదీ కూడా వెళ్ళి బ్యాంకులో లాకర్లో ఇంట్లో పెట్టుకోకుండా తీసుకుపోయి లాకర్లో దాచిపెట్టుకున్నట్టుగా ఏమగారు తినే బలమంతా కూడాను లాకర్ లాగా, ఈ సంచుల్లాగా మన ఇదే కవర్లాగా, మన పాలిథిన్ కవర్లాగా మన ఒళ్ళునే చేసుకొని ఏమగారు ఇన్నాళ్ళు దాచిపెట్టుకున్నది కొంచెం కరగేసిందని అనుకుంటున్నాము. అది అవునో కాదో తెలియదు. సరే అట్లా అనుకున్నా కూడా కొద్ది గొప్ప తగ్గితే తగ్గుండొచ్చు, ఒక 7 కిలోల దాకా. కానీ 17 కిలోలు తగ్గిందంటే మాత్రం నేను నమ్మను. కానీ ఆ వారం ఈ వారం ఒక 2-3 నెలలు రాబోయే కాలంలో ఖచ్చితంగా మన పిత్తల పాకిజా గారు ఎప్పటికంటే కూడా అతివేగంగా ఇంకా ఎక్కువగా ఆమెగారు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి, నేను చాలామందిని కూడాను ఈ షేక్ మిల్కులు తాగిన వాళ్ళని నేను తగ్గడం చూశాను. అదే సేమ్ టైం కొన్ని రోజుల్లోనే మళ్ళీ వాళ్ళు ఎప్పటికన్నా కూడా ఇంకొంచెం ఇదిగా ఉండడం కూడా నేను చూశాను. కాబట్టి నేను ఆ అనుభవంతోనే నేను ఈ పిత్తల పాకిజా గారిది కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా అంతే. ఇంక రేపొద్దు నుంచి ఈ యాడ్ ఇంతటితో అంతమైపోయిందేమో అనుకున్నాను, అంతం కాదు, మళ్ళీ ఆరంభం అన్నట్లుగానే రేపటి నుంచి మళ్ళీ కూతురు గారు చేస్తారంట. ఈమెగారు వండి పెట్టుద్దంట. ఇన్నాళ్ళు కూతురు గారు ఈమె వండి పెట్టి ఎంతో ఇచ్చేసిందంట. కూతురు గారికి ఏదో థ్యాంక్స్ ఏదో చెప్పుకుంది. ఇప్పుడేమో ఇంక మళ్ళీ రేపటి నుంచి బిడ్డగారికి ఆ రుణం తీర్చుకుంటుంది ఈమెగారు. రేపటి నుంచి ఆమెగారు ఉంటుంది. ఈ ఆమెగారు గుట్టకలు మింగుద్ది అనమాట. ఈమెగారు వండుతుంటే ఈమెగారు తింటుంటే ఆమెగారు గుట్టకలు మింగుద్ది. మరి ఇంకా ఏముంది, ఈ యాడ్ పోనీడలా. ఎందుకంటే ఆ యాడ్ ఆమె కూడా నెలకు 50,000 ఇస్తుందో మరి 1,00,000 ఇస్తుందో ఎంతో ఇస్తుంది. అందుకని ఆమెను యాడ్ పోనీయకుండా మళ్ళీ అందించింది. ఈసారి ఈమెగారు కూడా అయిపోయినాక నెక్స్ట్ ఎవరు వస్తారంటే ఆటలో అరటిపండు గాడు వస్తాడు. ఆటలో అరటిపండు కాడు కూడా దాదాపు, ఎందుకంటే మనం ఒకసారి ఆమ్లెట్ గుడ్డు వేసుకున్నప్పుడు వాడు మెట్ల మీద కనబడ్డప్పుడు ఒక సైజులో ఉన్నాడు, మళ్ళీ వీళ్ళు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు కనిపించినప్పుడు ఇంకొక సైజులో ఉన్నాడు. రెండు సైజులు ఉన్నాయి. అందులోనో చిన్నపాటి పిల్లాడిలాగున్నాడు మెట్ల మీద, ఇక్కడికి వచ్చేసరికి నడికారులాగున్నాడు వీడు. అంటే ఒళ్ళు మారిపోయాడు. అంటే ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ మళ్ళీ ఒక 6 నెలలు పైన గడిచింది కాబట్టి ఇప్పుడు వాడు ఇంకా ఏ సైజులో ఉన్నాడో ఈసారి వాడికి డైటింగు ఖచ్చితంగా వాడికి తీసుకుంటుంది. ఆల్రెడీ తీసుకుందేమో, ఎందుకంటే ఇబ్బంది అనేది ఇద్దరు పడుతున్నారు కాబట్టి, ఇద్దరు తగ్గితే ఇంకా బాగుంటుంది కాబట్టి, ఆ యొక్క కలయిక ఇంకా బాగుంటుంది కాబట్టి ఈమెగారు ఆ వాడికి కూడా ఆల్రెడీ ఇచ్చి తగ్గిపించిందేమో మనకు తెలీదు. మొత్తానికి ఇది మాత్రం రావణ కాష్టంలాగా రగులుతూనే కాలుతూనే ఉంటుంది. కానీ ఈ యాడ్ ఇది మాత్రం అంతం కాదు, ఆరంభమే అన్నట్లుగా మన పిత్తల పాకీజా గారు ఈ యాడ్ని అలా మోసుకొని వచ్చారు. ఇంకా ఆమె గారిని అందగత్తిని మోసిందైతే ఇంకా ఆమె అందంతో ఏం పనమ్మా, మనం ఒక పని చేస్తున్నాము, మనం టీచర్ దగ్గరికి వెళ్తాం, టీచర్ అందం చూసిపోతామా? టీచర్ ఆ వర్క్, ఆమె చెప్పే విధానము, అవన్నీ ఆమె తెలివితేటలు, వాటన్నిటిని బట్టి, ఆమె జ్ఞానాన్ని వాటిని బట్టి మనం పోతామా? ఏమ్మా, ఈ పిత్తల పాకిజా గారు చెప్పేవి చేసేవి చూస్తే ఈమెలాగా ఎవరన్నా మారితే నిజంగా ఎంతో జ్ఞానంగా ఎంతో సైంటిస్టులు అయ్యే వాళ్ళు కూడా ఇంత ఈజీ మనీతో వస్తుంటే మనకు అక్కడికి వెళ్ళి చదివి సతికి మనం చేసేది ఏముందిలే అనుకుంటే ఈ దేశం కుంటిదయ్యి ఒక్క కాలు మీద కాదు, ఆ ఉన్న కాలు కూడా నడవలేక కుంటిదైపోయి అల్లాడిపోయింది దేశం. ఇట్లాంటి వాళ్ళు కనుక 100 మంది చేరారంటే దేశం నాశనం అయిపోయింది పిత్తల పాకిజా లాంటి వాళ్ళు చేస్తే. ఎందుకంటే ఈజీ మనీకి అలవాటు పడి ఈ రకంగా ప్రతి ఒక్కటి నెత్తిన పెట్టుకొని అదేదో గొప్పదని ఏది లిక్విడ్ చెప్పుద్దే, మీరు వాడండి ఫ్రెండ్స్, ఆర్ట్ వస్తుంది ఫ్రెండ్స్, ఇందులో లేవండర్ ఉంది ఫ్రెండ్స్, పక్కన వాళ్ళు కూడా మా వాసనలు చూసి పక్కన వాళ్ళు కూడా మా దగ్గర అడిగి తెచ్చుకొని వాడుకుంటున్నారు ఫ్రెండ్స్ అని ఇలాంటివన్నీ ఎన్ని చెప్పుద్దామా. పక్కింటి వాళ్ళు అసలు ఎవరన్నా ఇంతవరకు దాన్ని వచ్చి పలకరీయంగా చెయ్యంగా దాని ఇంటికి రాగా మనం ఎప్పుడన్నా చూసామా? రెండో పురుగుని చూసామమ్మా. వాళ్ళు తప్పితే వీళ్ళని ఎవరమ్మా రాని తెలియక పలకరించినా తెలిసినాక వీళ్ళని
వెలివేస్తారు తప్పితే ఎవరు దగ్గరికి రారు. పైగా వీళ్ళే రానిరు, ఎందుకంటే వీళ్ళలాగా వాళ్ళు కూడా మళ్ళీ ఏమన్నా ఛానల్స్ పెట్టుకొని పాపులర్ అవుతారో, లేదా మా ఛానల్కి వచ్చి ప్రమోట్ చేయండి అని అడుగుతారేమో అని కొన్ని ఈమెకి ఈ భయాలు ఉన్నాయి. అందుకని ఈమె ఎవరిలో కలవదు, ఎవరిని నమ్మదు, ఎవరిని చేయదు. అంతెందుకు పెడతనే నమ్మదు. పెడతనే నమ్మి పెడతకే తెలియదు అసలు ఇందులో ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి, దాని నా వాటా ఎంత అనేది తెలియదు. ఇది లేకుండా ఇందులో ఏ వీడియో జరగట్లా. కానీ దీనికి ఒక వాటా ఉందా, దీనికి ఏమైనా వాటా తీస్తే దీనికిను వాడు ఆటలో అరటిపండు గాడికి ఏమన్నా ఒక వాటా ఇద్దరికి ఒక వంతన్న ఎత్తిద్దా ఇద్దరికి? అస్సలు నయా పైసలు. ఈ ఇంటర్నేషనల్ ఫిగర్ ఇదే. రేపు ఎప్పుడో విమానం ఎక్కి చల్మని పోతారు, మొత్తానికి జంపు చేసేస్తారు, జియ్యని వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరిని ఉత్తరిస్త్ర మంచినీళ్ళు చేసేస్తారు నాకు తెలిసి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరగబోయే తతంగము అదే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పిచ్చి మొద్దులు, ఈ ఆటలు అడిపండు గాడును వీళ్ళ చేతుల్లో వాడు బలైపోతున్నాడు అన్న సంగతి వాడు కనువిప్పు అయితే అయిన రోజు వాడు బాగుపడతాడు పెళ్ళాం పిల్లల దగ్గరికి వెళ్ళి. లేదంటే వీడి కుక్క చావు, వీడి కుక్క బతుకే వీడిది, వీడి వేస్ట్ బతుకు, వేస్ట్ క్యాండిడేట్ ఈ ఆటలు అడిపండు గాడు. ఇంక ఈ పిత్తల పాకిజ చాలా తెలివైన ఆడది. ఇంత తెలివైన ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఇది ఎంత గయ్యాలదో అంత సైలెంట్లుగా ఉండి సంపాదించుకోవడంలో నేర్చుకున్నాక ఎదురు తిరగడం అనేది మానుకుంది. లేదంటే ఇది ఎంత గయ్యాలి, ఎంత పచ్చి బూతుల రాణి అంటే ఇది. మా ఏరియాలో కొంతమంది నోరుగల్ల ఆడవాళ్ళని డాష్ ఆడదంటారు, డాష్ రాణి అంటారు. ఆడది కాదు, డాష్ రాణి అంటారు. అంటే డాష్ అనేది ఒక బూత్ అక్కడ పెట్టి రాణి అని అంటారు. మగవాళ్ళకు ఉండే ఇదిని బట్టి ఆ రాణి, డాష్ రాణి, ఇది ఆడది కాదు, ఇది మగాడికి ఉండే వాళ్ళ ఐటెం పెట్టి పేరు అంటారనమాట. అట్లాంటి రాణి ఇది. అలాంటి డాష్ రాని ఈ పిత్తుల ప్యాకేజ్. అట్లాంటిది డబ్బు సంపాదన ముందు ఇవన్నీ దిగదుడిపే. ఇలా నేను తిట్టాల్సిన పని, గొడవ చేయాల్సిన అవసరము ఎవ్వరికి లేదు. నేను రోజుకి ఏ మగాడు సంపాదించడం నెలకి రోజుకి 50,000 సంపాదిస్తున్నాను, నెలకు 15 లక్షలు సంపాదిస్తున్నా. నా 15 లక్షల ముందు వీళ్ళందరూ ఎన్నంటే ఏమి అనుకుంటే నాకెందుకు, ఆ మాత్రం ఉంటుందిలే, ఆ మాత్రం ఉంటుంది నాకు అనని తగ్గిపోయి తక్కువ చేసుకుంది. కానీ లేదంటే ఈ పిత్తల ప్యాకేజీ ఇట్లా ఉండదు. ఎదురు తిరిగి తిట్టిందంటే ఒకప్పుడు వెనకటి వీడియోలు మీకెందుకు మీరేమన్నా ఆర్చేవాళ్ళ తీర్చా ఓబ్బో ఒక మాట కాదు, ఎన్ని ఉన్నాయంటే అవన్నీ కూడా చాలా ఉన్నాయి. పోతే ఏమగారు చాలా వీడియోలు తీసేసింది. నేను ఈ మధ్య చూస్తున్నా, వెళ్ళి చూద్దామని లేవు. కాకపోతే కొన్ని ట్రోలింగ్ చేశారు చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళు, వాళ్ళందరూ బ్రహ్మాండంగా సంవత్సరం పైనుంచి చేస్తున్నారు. వాళ్ళ దగ్గర మాత్రం ఈ యొక్క ఇవి ఉన్నాయి, ఈ సీన్స్ ఉన్నవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట, వాళ్ళ దగ్గర ఉన్నాయి. అది సంగతి. ఇంక దీని గురించి చెప్పాలంటే ఇంకేముందమ్మా, ఇంతే. మన పిత్తుల పాకీజా గారు, మన పిత్తుల పాకీజా గారివి డంపింగ్ యాడే చూశారు కదా. వాళ్ళ నలుగురికి అంత వండింది. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా పెట్టదలుచుకుంటే గిన్నెలోకి అంత పెట్టి అంత మొక్క తీసి అక్కడ వేసి, మటన్ అయితే పెట్టదు, దొబ్బుకొని తీసుకొని మొత్తం సర్దుకొని మొత్తం ఉన్నాడుగా. ఆటలు అడిపండుగాడు ఉన్నాడు. ఇల్లు పక్కనే, దగ్గరే, ఎంతో దూరం ఉండదు, కోస్తవే పక్కనే ఉంటుంది. వెళ్ళి ఆ ఇంట్లో పడేసేసుకొని వచ్చి మళ్ళీ సర్ది వాళ్ళ ఓపిక్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఒక రకంగా. అదమ్మా మరి. బాయ్ తల్లి, బాయ్ మా, బాయ్ బంగారం, బాయ్.